హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హేమాస్ కిచెన్ తెలుగు. నేను మీ హేమ. ఈ రోజు వీడియోలో అందరికి ఇష్టమైన గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా బాగా ఎర్రగా పండడానికి గోరింటాకుని ఎలా గ్రైండ్ చేసుకోవాలి, అదే విధంగా గోరింటాకు బాగా ఎర్రగా పండడానికి కొన్ని టిప్స్ ని కూడా ఈ వీడియోలో చూసేద్దామండి. సో లెట్స్ బిగిన్. ముందుగా గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా బాగా ఎర్రగా పండాలంటే లేత ఆకులు అనేవి తీసుకోవాలండి. ముదురాకులు కాకుండా బాగా లేత ఆకులు తీసుకున్నట్లయితే గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా సరే బాగా ఎర్రగా పండుతుంది. తర్వాత గోరింటాకు తెచ్చుకున్న తర్వాత ఏమైనా కాడలు ఉంటే కనుక కాడలన్నిటిని కూడా రిమూవ్ చేసేసుకోండి. సో కాడల్ని మొత్తం రిమూవ్ చేసేసుకుని గోరింటాకుని నీట్గా క్లీన్ చేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా గోరింటాకుని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకోండి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న గోరింటాకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. మీకు కావాల్సినంత గోరింటాకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీకు కావాల్సినంత గోరింటాకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టి ఉంచిన చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. చింతపండు నానబెట్టకుండా డైరెక్ట్గా వేసుకుంటే సరిగ్గా గ్రైండ్ అవ్వదండి, అందుకని నానబెట్టిన చింతపండుని యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ గ్లాసు మజ్జిగని కూడా యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార, అలాగే ఒక నిమ్మకాయ నుండి తీసిన నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. గోరింటాకు బాగా ఎర్రగా పండడానికి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేయండి, ఏది కూడా స్కిప్ చేయకండి. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీకు నచ్చిన డిజైన్స్తో గోరింటాకుని అప్లై చేసుకోండి. గోరింటాకు మొత్తం పెట్టుకున్న తర్వాత మినిమం 3 అవర్స్ అయినా సరే అలాగే వదిలేయండి. గోరింటాకు పూర్తిగా ఆరిపోయి బాగా డ్రై అయ్యేంత వరకు కూడా అలాగే వదిలేయండి. 3 అవర్స్ తర్వాత చేతుల్ని వాష్ చేసుకుని మీకు చూపిస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.